మీ ఇంట్లో పెళ్లిళ్లు, విందులు, వినోదాలు జరుగుతున్నాయా? అందుకోసం మటన్లో వెరైటీ చేయాలని క్యాటరింగ్ వాళ్లకు ఆర్డర్ ఇస్తున్నారా? ఫ్రెష్ గా మటన్ పాయ, మటన్ కీమా, మటన్ బిర్యానీ ఇలా అనేక ఆర్డర్లు చేసి మీ బంధువుల ముందే అరే వా అనిపించుకుంటున్నారా? అయితే మీరు డేంజర్ లో పడినట్లే. ఆ మటన్ చూడగానే నోరూరుస్తుంది అంటే అది ఖచ్చితంగా పాత బస్తీదే. అయితే ఏంటి అనుకుంటున్నారా? తిన్నారో క్షణాల్లో మీరు చనిపోవడం గ్యారెంటీ. ఏంటి భయపెడుతున్నాం అనుకుంటున్నారేమో? కాస్త ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. రేటింగ్ కోసం చేసిన మార్ఫింగ్ వీడియో మాత్రం కాదు, పాత బస్తీలో టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసిన దాడిలో కంగు తినే విషయాలు బయటపడ్డాయి. దాడి చేసిన పోలీస్ అధికారులకు కూడా వాంతులు వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓల్డ్ సిటీలోని డబీర్పుర, మంగళహాట్, అఫ్జల్గంజ్ ఇలా అనేక ప్రాంతాల్లో పోలీసులు దాడులు జరిపారు. టన్నుల కొద్దీ మటన్ సీజ్ చేశారు. అదంతా ఫ్రెష్ మటన్ అనుకుంటే పొరపాటు, అంతా కుళ్ళిన మాంసమే. దుర్వాసన రాకుండా వెనిగర్ వేసి సిటీలో జరిగే విందులు, వినోదాల కార్యక్రమాలకు సప్లై చేస్తున్నట్లు బయటపడింది. చాలా మంది ఇంట్లో ఏ వస్తువు కావాలన్నా చౌకగా దొరుకుతుందని బేగం బజార్ వెళతారు. అదే కోవా, మటన్ కావాలంటే పాత బస్తీకి వెళతారు. ఎందుకంటే బయట మార్కెట్ కన్నా అక్కడ తక్కువ ధరకు దొరుకుతుంది. అదే ఫంక్షన్స్ అంటే ఇంకా చీప్ గా దొరుకుతుంది. హోల్సేల్ రేట్స్ అని వెళితే అక్కడి వ్యాపారులు చేస్తున్న బిజినెస్ ఇదిగో ఇది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల నుండి పాడైపోయిన మటన్ తెప్పించి వాటిని గుట్టు చప్పుడు కాకుండా రోజుల తరబడి గోదాములలో, ఫ్రిడ్జ్లలో నిల్వ చేసి సప్లై చేస్తుంటారని దాడులు చేసిన పోలీసులకు వ్యాపారులు చెప్పిన నమ్మలేని నిజాలు. జనాలు ఏమైపోయినా మాకు మాత్రం డబ్బు కావాలంటూ చెప్పిన వీరి మాటలు పోలీసులకు కూడా చెమటలు పట్టించాయి. మంగళవారం లిమిట్స్ లో A to Z మటన్ షాప్ అనే ఒక షాప్ లో కుళ్ళిన మాంసము అది ప్రిజర్వ్ చేసి అమ్ముతున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ మీద ఆ లోకల్ వెటర్నరీ ఆఫీసర్ని తీసుకొని జిహెచ్ఎంసీ నుంచి అది వెళ్ళి అక్కడ తనిఖీ చేయగా అక్కడ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ చాలా పెద్ద సైజులో డీప్ ఫ్రీజర్స్ని పెట్టి వాటిల్లో దాదాపుగా ఒక 12 టన్నుల మేకల యొక్క, గొర్రెల యొక్క తలకాయలు, కాళ్ళు, కిడ్నీలు, లివర్లు, తర్వాత ఇతర అవయవాలన్నీ కూడా దాంట్లో పూర్తిగా అన్హైజీనిక్ కండిషన్లో వాళ్ళు అక్కడ స్టోర్ చేసి పెట్టి ఎన్నో రోజుల నుంచి నిల్వ చేసి వాటిని ఈ ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు, హోటల్స్కి సరఫరా చేస్తున్న విషయాన్ని వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయమై అతన్ని విచారించగా ఇంత పెద్ద మొత్తంలో మీకు ఇవన్నీ కూడా మీరు ఎలా సేకరించగలుగుతున్నారు, ఎక్కడి నుంచి చేయగలుగుతున్నారు అనే విషయాన్ని మనం విచారించినప్పుడు ఈ పూర్తిగా నార్త్ ఇండియా నుంచి ఈ యొక్క మేక తలలు, కాళ్ళు, తర్వాత అవయవాలన్నీ కూడా అక్కడి నుంచి అక్కడ సేకరించి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వీటిని డీప్ ఫ్రీజ్లో నిల్వ చేసి ఇక్కడ జరిగేటటువంటి ఫ్యాట్ వెడ్డింగ్స్లలో కానీ, పెద్ద పెద్ద హోటల్స్లో కానీ బల్క్ ఈ సప్లైస్ చేస్తూ వీళ్ళు లాభాలు ఆర్జిస్తున్నట్టుగా తెలిసింది. అసలే కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చి వైరస్ వెంటాడుతుంటే కాస్త మటన్ లాగేద్దాం అనుకుంటున్న జనాలకు ఇది మింగుడు పడని విషయమే. ఈ విషయం వీడియో చూసిన జనాలు మటన్ పార్టీ అంటే వాంతులు చేసుకోవాల్సిందే. అసలు ఈ తెలంగాణలో ముక్క మందు లేని పార్టీని ఊహించుకోవడం చాలా కష్టం. మరి ఇక పెళ్లిళ్ల సీజన్లో ఈ బండారం బయటపడేసరికి ఈసారంతా పప్పు, చారు మాత్రమే ఉండబోతున్నట్లు సమాచారం. సో బ్రదర్స్, ఇంట్లో అయినా బయట అయినా నాన్ వెజ్కి దూరంగా ఉండండి. మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి అంటున్నారు వైద్యులు. లేదంటే డాక్టర్లు మందులతో మీ బ్రతుకు ఖైమా కావడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.